హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనం క్లియర్గా పైథాన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవడం, అట్లాగే ఐడిఎల్ఈ ఉంటుందన్నమాట. అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్ అని అంటాం. అంటే ఎక్కడ మనం కోడ్ రాయాలి, ఎలా కోడ్ రాయాలి, రాసిన కోడ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఇలా ప్రతి విషయం మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటాం. పైథాన్ అనేది ఓపెన్ సోర్స్. ఫస్ట్ మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు గూగుల్ ఓపెన్ చేసి మీరు జస్ట్ పైథాన్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. ఎంటర్ ఆప్షన్ ఇవ్వగానే మనకి python.org అని ఒక వెబ్సైట్ ఉంది. ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట పైథాన్. ఓఆర్జీ అంటే మీనింగ్ ఏంటంటే ఫ్రీవేర్. అంటే మనం ఓపెన్ సోర్స్ కదా, ఓపెన్ సోర్స్ అన్నిటికీ .coms ఉండకుండా .orgs ఉంటాయి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆ డౌన్లోడ్ పైథాన్ మీద క్లిక్ చేయండి. ఆ వెబ్సైట్ని ఓపెన్ చేయగానే అది ఏం చేస్తుందంటే వెబ్సైట్లో python.org డౌన్లోడ్స్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ చూడండి, డౌన్లోడ్ పైథాన్ ఇన్స్టాలర్ మేనేజర్ అని ఉంది కదా, అది వద్దు. దాని కింద చూడండి, లుకింగ్ ఫర్ ద పైథాన్ విత్ అ డిఫరెంట్ ఓఎస్, లేదంటే ఆర్ గెట్ స్టాండ్ అలోన్ ఇన్స్టాలర్ ఫర్ పైథాన్ 3.14.6 ఉంది కదా, అది క్లిక్ చేయండి. లేదు విండోస్, లైనెక్స్, మ్యాక్, ఆండ్రాయిడ్ ఉంది కదా, కింద క్లియర్గా ఉంది. అక్కడ విండోస్ చేసినా పర్లేదు, సార్ మాది మ్యాక్ అంటే మ్యాక్ చేసినా పర్లేదు. అట్లా ఇప్పుడు డైరెక్ట్గా విండోస్ ఇన్స్టాలర్ ఉంది కదా, పైథాన్ 3.14.1.6, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇమీడియట్గా డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోద్ది. ఇక్కడ చూడండి, టాప్ రైట్ కార్నర్లో మనకి చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ డౌన్లోడ్ అవగానే దాని మీద మనం క్లిక్ చేసాం. క్లిక్ చేస్తే మనకి ఇన్స్టలేషన్ స్టార్ట్ అవుతుంది. ఫైల్ డౌన్లోడ్ అయింది, ఇన్స్టలేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చూడండి, కింద 2 బాక్సులు ఉన్నాయి కదా, చెక్ బాక్సెస్. యూజ్ అడ్మిన్ ప్రివిలేజెస్ అని, అదంత అవసరం లేదు. యాడ్ పైథాన్ ఈఎక్సి టు పాత్ ఉంది కదా, అది. అంటే ఆటోమేటిక్గా మనం పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నాం కదా, మన సాఫ్ట్వేర్కి సంబంధించిన విషయాన్ని ఆపరేటింగ్ సిస్టమ్కి చెప్పాలి. అప్పుడే మన ఆపరేటింగ్ సిస్టమ్ మన పైథాన్ సాఫ్ట్వేర్ని రికగ్నైజ్ చేస్తుంది. ఓకే, పైథాన్ ఇన్స్టాల్ చేశారా అంటే. ఇప్పుడు ఒక ఇంట్లోకి ఒక పర్సన్ వచ్చారని అంటే సో అండ్ సో పర్సన్ ఇంట్లో ఉన్నాడని మనం ఎలా అయితే చెప్తామో అలా మనం ఇన్ఫర్మేషన్ చెప్పాలి ఎన్వైర్న్మెంట్కి. చెప్పి ఇన్స్టాల్ నౌ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇన్స్టలేషన్ స్టార్ట్ అయింది. ఫాస్ట్గానే అయిపోద్ది. సో బేస్డ్ ఆన్ మన ప్రాసెసర్ స్పీడ్ని బట్టి కొంచెం స్లో అవ్వచ్చు, లేదంటే కొంచెం స్పీడ్ అవ్వచ్చు. ఇట్లా ఇంత సింపుల్గా మనం పైథాన్ ఇన్స్టలేషన్ కంప్లీట్ చేయొచ్చు. పైథాన్ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత అసలు మనం పైథాన్ సాఫ్ట్వేర్ని ఎలా ఓపెన్ చేయాలి, మనం పైథాన్ ప్రోగ్రామింగ్ ఎక్కడ రాయాలి, కోడ్ అంటే ఏ ప్లేస్లో రాయాలి, నోట్ప్యాడ్లో రాసుకోవాలా, లేదంటే వర్డ్ డాక్యుమెంట్లో రాయాలా, ఎక్కడ రాయాలి అనేది చూద్దాం. ఇక్కడ క్లోజ్ చేసేయడమే, ఇంకా క్లోజ్. సో కంప్లీట్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎలా ఓపెన్ చేయాలి అని అంటే ఆల్ ప్రోగ్రామ్స్ దగ్గర సెర్చ్ దగ్గర మనం పైథాన్ అని సెర్చ్ చేయొచ్చు. పైథాన్, ఇక్కడ పైథాన్ ఐడిఎల్ఈ ఉంది కదా, బెటర్ ఐడిఎల్ఈ అని సెర్చ్ చేయండి. ఐడిఎల్ఈ అంటే ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఐడిఎల్ఈ మీద క్లిక్ చేయండి. బ్రాకెట్స్లో పైథాన్ అని వచ్చింది కదా, ఆ ఐడిఎల్ఈ మీద క్లిక్ చేయండి. ఇది ఐడిఎల్ఈ. ఇక్కడ అంటే మనకు ఒక షెల్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ 3 యారో మార్క్స్ వచ్చినాయి కదా, దీన్ని మనం షెల్ విండో అని అంటాం. ఇక్కడ మనం అవుట్పుట్స్ చూడడానికి, లేదంటే చిన్న చిన్న కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఇది వాడతాం. సో ముందు నేను కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నా. చూడండి, ఆప్షన్స్ ఉంది కదా, ఆప్షన్స్లో కాన్ఫిగర్ ఐడిఎల్ఈ అని ఉంది. కాన్ఫిగర్ ఐడిఎల్ఈలోకి వెళ్ళి ఇక్కడ సైజ్ ఉంది కదా, సైజ్ని నేను ఏం చేశానంటే ఒక 18కి చేంజ్ చేసి ఓకే చేశాను. జస్ట్ సైజ్ కొంచెం ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాయాలంటే ఇక్కడ మనం ప్రోగ్రామ్ రాయలేం, దీన్ని షెల్ అని అంటాం. షెల్ ఫైల్లోకి వెళ్ళి న్యూ అని ఉంది కదా, న్యూ ఫైల్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బ్లాంక్ ఓపెన్ అయింది కదా, దీన్ని మనం ఎడిటర్ అని అంటాం. అంటే ఒక నోట్ప్యాడ్ లాంటిది ఓపెన్ అయింది, దీన్ని మనం ఎడిటర్ అని అంటాం. ఇక్కడే మనం ప్రోగ్రామ్స్ రాస్తాం. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే 2 విండోస్ సైడ్ బై సైడ్ అడ్జస్ట్ చేస్తున్నాను. ఎలా, మనకి విండోస్ కీ ఉంది కదా, విండోస్ కీ పట్టుకొని ఇది సెలెక్ట్ చేసి విండోస్ కీ పట్టుకొని లెఫ్ట్ యారో ప్రెస్ చేసామని అనుకుందాం, ఒక సైడ్కి అడ్జస్ట్ అయిపోద్ది.
మన దగ్గర ఇంకా చాలా విండోస్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్లో ఓపెన్ చేసి ఏ విండో ఓపెన్ చేయాలని మనకు ఒక క్వశ్చన్ అడుగుతుంది. ఆ విండో మనం సెలెక్ట్ చేసుకుంటే అడ్జస్ట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మన స్క్రీన్కి మనం ఏమైతే వర్క్ చేస్తున్నామో ఆ విండోస్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. 2 విండోస్ అంటే లెఫ్ట్ రైట్, విండోస్ కీ పట్టుకొని లెఫ్ట్ యారో, లేదంటే విండోస్ కీ పట్టుకొని రైట్ యారో. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఇక్కడ మనం ప్రోగ్రామ్ రాయాలి. నేను ప్రోగ్రామ్ రాస్తున్నా. సింపుల్గా ప్రింట్ డబల్ కోట్స్లో హలో ఆల్. సో మళ్ళీ ప్రింట్ వెల్కమ్ టు COP ఎడ్యుకేషన్. నెక్స్ట్ ప్రింట్ we are learning పైథాన్ అని కోడ్స్ ఇచ్చా. ప్రోగ్రామ్ రెడీ అయిపోయింది. కానీ ప్రోగ్రామ్ రాసిన తర్వాత దాన్ని పర్మనెంట్గా ఒక ప్లేస్లో సేవ్ చేసుకోవాలి కదా. ఫైల్ ఆప్షన్ ఉంది కదా, ఫైల్లోకి వెళ్ళి ఫైల్ మెనూలోనే సేవ్ ఆప్షన్ ఉంటుంది, లేదంటే షార్ట్ కట్స్ Ctrl+S ప్రతి దగ్గర అంతే. సేవ్ చేయాలి ఏదో ఒక ప్లేస్లో. డెస్క్టాప్ తీసుకున్నా, సైడ్ చూడండి డెస్క్టాప్ ఉంది కదా, డెస్క్టాప్ తీసుకుని ఏదో ఒక నేమ్ ఇవ్వాలి. కావాలంటే ఒక ఫోల్డర్ తీసుకుని ఫోల్డర్లో పెట్టుకోవచ్చు. నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. నేను COP అని ఇచ్చి డాట్ ఇచ్చి ఎక్స్టెన్షన్ ఖచ్చితంగా PY అని ఇవ్వాలి. PY లేదంటే PYW PYI ఇవ్వాలి. PY అంటే పైథాన్. ప్రతి ఫైల్కి ఫైల్ ఎక్స్టెన్షన్ ఉంటుంది, మీకు తెలుసు. అలాగే ఇక్కడ కూడా మనకి ఫైల్ ఎక్స్టెన్షన్ ఉంటుంది PY. సేవ్ చేసాం, సేవ్ అయింది. కోడ్ రాసాం, సేవ్ అయింది. కోడ్ మోడిఫై చేసిన ప్రతిసారి మీరు సేవ్ చేయాలి. అదే Ctrl+S ప్రెస్ చేస్తూనే ఉండాలి, మీరు గుర్తుపెట్టుకోండి. రాయడం, సేవ్ చేయడం బిఫోర్ రన్. లేదు సేవ్ చేయకుండా రన్ చేస్తే అది అడుగుతుంది, సేవ్ చేయమంటారా రన్ చేయడం. ఖచ్చితంగా సేవ్ చేస్తేనే రన్ చేస్తాను అంటాను. ఇప్పుడు రన్ చేయడానికి ఎక్కడంటే ఇక్కడ రన్ ఆప్షన్ ఉంది కదా, రన్లోకి వెళ్ళి రన్ మాడ్యూల్ అని ఉంది, లేదంటే షార్ట్కట్ F5 కూడా ఉంది, ఫంక్షనల్కి F5. నేను రన్ మాడ్యూల్ మీద ఇవ్వగానే అవుట్పుట్ ఎక్కడ వచ్చింది చూడండి, షెల్ విండోలో అవుట్పుట్ వచ్చింది. ఇలా మనం ఎన్నిసార్లు రన్ చేసినా కానీ అన్నిసార్లు మనకి షెల్ విండోలో అవుట్పుట్ వస్తూనే ఉంటుంది. ఇది సింపుల్గా పైథాన్ అనేది ఓపెన్ సోర్స్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి, అంటే python.org నుంచి మనం ఈజీగా పైథాన్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయొచ్చు. బట్ ఇన్స్టాల్ చేసేటప్పుడు చెక్ బాక్స్ చెక్ చేయండి. యాడ్ పాత్ python.exe టు ద పాత్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్కి చెప్పాలి. అది ఏంటి అని అంటే, మనం పైథాన్ ఇన్స్టాల్ చేస్తున్నాం ఈ కంప్యూటర్లో అని ఆపరేటింగ్ సిస్టమ్కి మనం చెప్తున్నాం, నన్ను కూడా రికగ్నైజ్ చెయ్యి నేను యూజ్ చేసేటప్పుడు అని. మనం ఓపెన్ చేసేటప్పుడు ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి IDLE అని సెర్చ్ చేయాలి. IDLE అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్. ఆ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ అనేది అంటే ఒక సాఫ్ట్వేర్. అది వాళ్ళు పైథాన్తోనే ఇచ్చేసారు. వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు పైథాన్ ప్రోగ్రామ్స్ రాస్తే నువ్వు వేరే సాఫ్ట్వేర్ ఏమీ వాడొద్దు. మీన్స్ వాట్ నోట్ ప్యాడ్ కానీ, ఇప్పుడు C లాంగ్వేజ్ ఉందా, C లాంగ్వేజ్ ఇన్స్టాల్ చేయగానే మనకు ఒక బ్లూ స్క్రీన్ వస్తుంది, అది IDE అనమాట. అలాగే పైథాన్కి కూడా ఈ IDE ఇచ్చారు. కానీ ఓపెన్ చేయగానే షెల్ ఓపెన్ అవుతుంది, అక్కడ మనం ప్రోగ్రామ్స్ రాయలేం, అవుట్పుట్ మాత్రం చూడగలం. ప్రోగ్రామ్ ఎక్కడ రాయాలి, న్యూలోకి వెళ్ళి న్యూ ఫైల్ తీసుకొని సేవ్ చేసి .py ఎక్స్టెన్షన్తో సేవ్ చేసి కోడ్ రాయాలి. కోడ్ రాసిన తర్వాత మనం రన్ చేసిన ప్రతిసారి F5 షార్ట్ కట్ లేదంటే రన్ మాడ్యూల్ అనాలి. రన్ చేసిన ప్రతిసారి అవుట్పుట్ మనకి షెల్ విండోలో చూపిస్తుంది. ఓకేనా, ఇది పైథాన్ యూజ్ చేసేది. ఇక నుంచి మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం, క్లియర్గా చూడండి. ఓకే.